అది జూన్ 14, 2022. మన ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో అగ్నిపథ్ అనే స్కీమ్ ద్వారా మేము రాబోయే 90 రోజుల్లో 40,000 నుంచి 50,000 ఉద్యోగాలు ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో నాన్ ఆఫీసర్ జాబ్స్ రిక్రూట్ చేయబోతున్నాము అని చెప్పారు. ఇలా రిక్రూట్ అయిన వారిని అగ్నివీర్గా అభివర్ణిస్తారు. వీళ్ళకి కేవలం 4 years షార్ట్ కమిషన్ మాత్రమే ఉంటుంది అంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళారు. అలాగే మరోపక్క దేశంలో ఈ మాట విన్న ఇండియన్ ఆర్మీ అభ్యర్థులు గత 2 సంవత్సరాల నుంచి కరోనా కారణంగా రిక్రూట్మెంట్ అనేది ఆగిపోయింది. సో 2 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ అనేది వచ్చింది, అది కూడా షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా. దీంతో రగిలిపోయిన ఆర్మీ అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎన్నో చోట్లన 234 ట్రైన్లు తగలబెట్టారు. దీని దెబ్బతో 300 ట్రైన్ల దాకా సర్వీసులు రద్దయిపోయాయి. అదే సికింద్రాబాద్ రైల్వే జంక్షన్లో జరిగిన అల్లర్లో 24 ఏళ్ల రాకేష్ అనే వ్యక్తి మరణించడం జరిగింది. అసలు ఏంటి అగ్నిపథ్ స్కీమ్? దీనివల్ల దేశంలో ఎందుకింత అలజడి లేగింది? ఎన్నో ట్రైన్లు రూటు మార్చాయి, ఎన్నో ట్రైన్లు బోగిలు తగలబడిపోయాయి. ఇప్పుడు ఈ అగ్నిపథ్ స్కీమ్లో ఏముందో పూర్తిగా తెలుసుకుందాము. జనరల్గా ఇప్పటివరకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో నాన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ ర్యాలీలు జరుగుతూ ఉంటాయి. అలా ర్యాలీల్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు దేశానికి రక్షణ వహిస్తూ ఉంటారు. వీరు 58 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరు పర్మనెంట్ కమిషన్గా ఉద్యోగాలు చేసుకోవచ్చు. అలాగే వీరికి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ స్కీమ్స్ వస్తాయి. ఇన్ని సంవత్సరాలు బాగానే ఉంది, కానీ ఇప్పుడు 2022లో మోడీ గవర్నమెంట్ అగ్నిపథ్ అనే స్కీమ్ను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ అగ్నిపథ్ స్కీమ్లో ఏముందో తెలుసుకుందాము. ఇప్పుడు అగ్నిపథ్ స్కీమ్ ద్వారా రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాము. ముందుగా ఏజ్ క్వాలిఫికేషన్. ఎవరైతే మెన్ అండ్ ఉమెన్ 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు, మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు అర్హులే. వీరికి ఏ రిజర్వేషన్ అనేది వర్తించదు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వస్తే 10th అండ్ ఇంటర్ ఉంటే సరిపోతుంది. ఇక ఫిజికల్ స్టాండర్డ్ విజన్కి వస్తే ప్రీవియస్గా ఏవైతే రన్నింగ్ అండ్ పుల్అప్స్ ఎగ్జామ్ వంటి ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఇక ఇందులో చేంజెస్ ఏంటంటే ఇంతకుముందేమో లాంగ్ టర్మ్ సర్వీస్ కమిషన్ ఉండేది, కానీ ఇప్పుడు కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఇండియన్ డిఫెన్స్ సర్వీస్లో ఉద్యోగం చేస్తారు. అందులో 6 నెలలు అనేది ట్రైనింగ్ ఉంటుంది, ఇంకా 3.5 సంవత్సరాలు మనకి సర్వీస్ అనేది ఉంటుంది. ఇక శాలరీ విషయానికి వస్తే ఫస్ట్ సంవత్సరం వీరికి ఒక్కొక్క అభ్యర్థికి 4.7 lakhs అనేది ప్యాకేజ్ వస్తుంది. మెల్లగా ఇంక్రీజ్ అవుతూ 4th ఇయర్లో 6.92 lakhs అనేది ప్యాకేజ్ వీరికి వస్తుంది. వీరు రిటైర్డ్ అయినాక పెన్షన్ అనేది రాదు. అలాగే వీరికి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జామ్షన్ ఉంటుంది. ఎవరైతే ఇండియన్ ఆర్మీలో సక్సెస్ఫుల్గా 4 years అగ్నిపథ్ స్కీమ్ ద్వారా జాబ్ కంప్లీట్ చేసుకుంటారో 100%లో 25% మందిని పర్మనెంట్ చేస్తారు. ఎవరి పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుందో వారిని మాత్రమే అందులో 25% రిక్రూట్మెంట్ని పర్మనెంట్ కమిషన్ చేస్తారు. వీరికి అదనంగా 15 years అనేది సర్వీస్ ఉంటుంది. అలాగే మిగిలిన 75% వాళ్ళకి తిరిగి ఇంటికి పంపించేస్తారు. 4 సంవత్సరాలు రిటైర్డ్ అయిన అభ్యర్థులకు 11.70 లక్షలు అనేది వస్తాయి. వీరికి స్కిల్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే వీళ్ళు బ్రతకడానికి అండ్ బ్యాంక్స్ లోన్స్ కోసం వీరికి స్పెషల్ కోటా అనేది ఉంటుంది. అలాగే సిఏపిఎఫ్ పోలీసుల్లో 10% రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఒకవేళ అభ్యర్థులు ఈ అగ్నిపథ్ స్కీమ్ ద్వారా ఎవరైనా ఈ 4 years టైం కమిషన్లో ఎవరైనా మరణిస్తే వారికి లైఫ్ ఇన్సూరెన్స్ 48 lakhsతో పాటు అడిషనల్గా ఎక్స్గ్రేషియో కింద 44 lakhs అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ 75% మంది రిటైర్ అవుతారు కదా, వీరికి పెన్షన్ ఫెసిలిటీ అనేది ఉండదు. అంతా బాగానే ఉంది, కానీ కేవలం 2 విషయాల్లో దేశవ్యాప్తంగా గొడవలు అండ్ ఇండియన్ గవర్నమెంట్ పైన అపోజిషన్ జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి పెన్షన్. వీళ్ళు 4 సంవత్సరాలు కమిషన్ రిటైర్ అయిన తర్వాత పెన్షన్ అనేది వీరికి రాదు. అలాగే నెంబర్ 2, ఎవరైతే 4 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత నెక్స్ట్ వీరి కెరియర్ ఏంటి అని ఎంతోమందికి క్వశ్చన్గా మెలుగుతుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఇలా వివరిస్తూ వచ్చింది. అందులో నెంబర్ 1, ఇండియన్ డిఫెన్స్ బడ్జెట్ అనేది ప్రతి సంవత్సరం 5 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. అందులో 50% పైగా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఎవరైతే పనిచేస్తున్నారో
వాళ్ళకి శాలరీస్ అండ్ పెన్షన్స్కి ఇవ్వడానికి మాత్రమే 2.5 లక్షల కోట్లు సరిపోతుంది. ఇది గత 70 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము. దీనివల్ల మన ఇండియన్ ఆర్మీ అనేది ప్రపంచంతో పోల్చుకుంటే కొంచెం వెనకబడే ఉందని చెప్పుకోవాలి. దానికి కొన్ని చేంజెస్ చేస్తూ ప్రపంచ దేశాలు ఏం పాటిస్తున్నాయో అలానే మన ఇండియన్ గవర్నమెంట్ పాటించబోతుంది. ఒకవేళ అగ్నిపథ్ స్కీమ్ ద్వారా 4 సంవత్సరాలు మాత్రమే మనం ఉద్యోగానికి ఇచ్చినట్లుగా అయితే వారికి పెన్షన్స్ అలాగే శాలరీస్ పెద్ద మొత్తంలో సేవ్ చేయడం జరుగుతుంది. అలా సేవ్ చేసిన డబ్బుల్ని మన ఇండియన్ హెలికాప్టర్స్, రైఫిల్స్, మిసైల్స్ లాంటి డిఫెన్స్ బడ్జెట్ మన అసెట్స్ రూపంలో పెంచుకుంటే మన దేశం ఇంకా స్ట్రెంత్గా మారుతుంది. అలాగే మన దేశంలో సోల్జర్స్ అనేవారు యంగ్గా ఉంటారు. వీళ్ళు మన దేశాన్ని ముందుండి మన దేశాన్ని రక్షిస్తూ ఉంటారు. నెంబర్ 2, మన దేశంలో దాదాపు 32 సంవత్సరాలు సీనియర్ సర్వీస్ ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉంటారు. వీళ్ళకి 32 సంవత్సరాలు వచ్చేసి వీళ్ళు ఫైటింగ్ చేయడానికి యుద్ధం వచ్చినప్పుడు వీళ్ళు నాట్ ఎలిజిబుల్. వీళ్ళు బ్యాక్ ఎండ్ మాత్రమే ఉంటారు. సో మన ఇండియాకి పాకిస్తాన్, చైనా దేశాలతో యుద్ధం చేయాలంటే ఇంకా యంగ్ పీపుల్ కావాలి. ఒకవేళ అగ్నిపథ్ స్కీమ్ ద్వారా మనకు ఎంతోమంది అభ్యర్థులకు అవకాశం వస్తుంది. అలాగే యూత్ మొత్తం ఫ్రంట్ లైన్లో ఉంటారు కాబట్టి ఎంతో ధీటుగా ఎదుర్కోవచ్చు ఇతర దేశాలలో యుద్ధాలు వస్తే. నెంబర్ 3, 17 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వయసు ఉన్న అభ్యర్థులు 4 సంవత్సరాలు కమిషన్ చేసిన తర్వాత వారికి డిసిప్లిన్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతాయి. దేశభక్తి అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎంతోమంది ఆర్మీ ఉద్యోగాల్లో ఉద్యోగం చేయాల్సి అనుకున్న వ్యక్తులకి అవకాశాలు అనేది లభిస్తాయి. ఈ 3 ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది అగ్నిపథ్ స్కీమ్ను తీసుకురావడానికి ముఖ్య అంశాలు అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ స్కీమ్లో ఉన్న మెరిట్స్ అండ్ డిమెరిట్స్ గురించి తెలుసుకుందాము. మెరిట్ నెంబర్ 1, ఎంతోమంది యువత మన దేశంలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ యువత ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయితే మన ఇండియన్ ఆర్మీ అనేది వరల్డ్స్ యంగెస్ట్ ఆర్మీగా స్ట్రాంగ్గా, పవర్ఫుల్గా ప్రపంచంలో టాప్ నిలుస్తుంది. అలాగే మన దేశంలో ప్రతి ఒక్క యూత్కి ఇండియన్ ఆర్మీలో చేరాలనుకున్న కళ నెరవేరుతుంది. నెంబర్ 2, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచుకోవడము. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా ఎంతో శాలరీస్ అండ్ పెన్షన్స్ అనేది సేవ్ అవుతాయి. దీనివల్ల మన ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో గన్స్, బాంబ్స్, ఎయిర్ప్లేన్స్ అలాగే డిఫెన్స్కి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్, రైడార్ సిస్టమ్స్ను డెవలప్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టిల్ మనం పాత పద్ధతిని కంటిన్యూ చేసినట్లుగా అయితే మనం ఇంకా డిఫెన్స్ రంగంలో ఎంతో ఖర్చులు చేస్తూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన తక్కువ చేయవలసి ఉంటుంది. నెంబర్ 3, ఒకవేళ మన దేశానికి వేరే దేశంతో ఒకవేళ యుద్ధం అనేది వస్తే మనకు బ్యాక్ అండ్ సోల్జర్స్ అనేవాళ్ళు ఎంతో ఉపయోగపడతారు. ఒకవేళ అగ్నిపథ్ స్కీమ్ ద్వారా ఎవరైతే అభ్యర్థులు రిటైర్ అవుతారో ఫ్యూచర్లో ఏ దేశంతో అయినా యుద్ధం వస్తే వీరు డైరెక్ట్గా ఆ యుద్ధంలో పాల్గొనే అవకాశం వీరికి ఉంటుంది. అలాగే మన ఇండియన్ ఆర్మీకి ఆల్రెడీ వీరికి ట్రైనింగ్ ఇచ్చుంటారు కాబట్టి మన ఇండియన్ ఆర్మీ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది ఏ దేశంతో కొట్లాడాలి అన్నా. సో వీరిని ఫ్యూచర్ రెడీ సోల్జర్స్ అనవచ్చు. ఇక నెంబర్ 4 వచ్చేసి డిసిప్లిన్ అంటే ఆర్మీ అంటే డిసిప్లిన్. ఇక ఆర్మీ రూల్స్ ఎలా ఉంటాయో తెలుసు. ప్రస్తుతం మన దేశంలో యూత్ ఎంతోమంది ఉంది, వరల్డ్లో నెంబర్ 1. అలాగే వీరు తప్పుదారులు పడుతున్నారు. డ్రగ్స్, గాంజా, ఆల్కహాల్ లాంటి మత్తుల్లో కొంతమంది అయితే ఊగిపోతున్నారు. అది మీకు అందరికీ తెలిసిందే. సో ఒకవేళ అభ్యర్థులు అనేవారు ఎవరైతే ఇండియన్ ఆర్మీలో చేరి ఈ షార్ట్ కమిషన్లో చేరుతారో వారికి ఖచ్చితంగా డిసిప్లిన్ అనేది వస్తుంది. ఇక డిమెరిట్స్ గురించి చూసుకుందాము. అందులో పాయింట్ నెంబర్ 1, ఒకవేళ ఈ 4 సంవత్సరాలకు వీరికి ఉద్యోగం అనేది అయిపోయిన తర్వాత వీరు వేరే ఉద్యోగం వెతుక్కోవాల్సి ఉంటుంది. అది చాలా కష్టం అన్నమాట. కొంతమందికి రావచ్చు, రాకపోవచ్చు. కానీ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే మేము వీరికి ఎవరైతే 4 ఇయర్స్ తర్వాత రిటైర్ అవుతారో వీరికి ఫైనాన్షియల్గా అలాగే ఇతర గవర్నమెంట్ రంగాల్లో, ప్రైవేట్ రంగాల్లో వీరికి ప్రాముఖ్యత అనేది ఇస్తాము అని చెప్తున్నారు. దీనికోసం మనం వెయిట్ చేసి చూడాలి. నెంబర్ 2 వచ్చేసి పెన్షన్. ఎలాగో పెన్షన్ అయితే వీరికి ఉండదు కాబట్టి వీరికి డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 3 వచ్చేసి కమిట్మెంట్ టు జాబ్. అంటే ఈ అగ్నిపథ్ స్కీమ్ ద్వారా రిక్రూట్ అయిన అభ్యర్థులు ఇంకా 4 సంవత్సరాలే ఉంది కదా, ఆ జాబ్ తర్వాత చేసుకుందాములే, ఎట్లాగో రిటైర్డ్ అయిపోతాము కదా అనే కమిట్మెంట్ జాబ్కి ఇవ్వలేకపోవచ్చు. అది కూడా ఒక డిమెరిట్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 4 వచ్చేసి నో సెక్యూరిటీ. ఒకవేళ ఈ జాబ్ 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత వీరికి ఖచ్చితంగా సెక్యూరిటీ అనేది ఉండదు. ఎందుకంటే వీరికి పెన్షన్ అనేది ఉండదు. వీరికి కేవలం 11 lakhs మాత్రమే రిటైర్ అయిన తర్వాత వస్తుంది కాబట్టి వీరికి నో సెక్యూరిటీ అని చెప్పుకోవచ్చు.
ఇక ఇదే విధంగా వేరే దేశాల్లో ఉన్నాయంటే ఎస్, వేరే దేశాల్లో కూడా వాలంటరీగా ఇండియన్ ఆర్మీలో చేరొచ్చు. కొన్ని దేశాల్లో అయితే కంపల్సరీగా ఆర్మీలో చేరాల్సి ఉంటుంది యూత్ ఎవరైతే 18 సంవత్సరాలు దాటుతారో. అదే యుఎస్లో అయితే 1 ఇయర్ వాలంటరీగా ఆర్మీలో జాయిన్ అవ్వచ్చు అనమాట, 1 ఇయర్ పాటు. అదే మ్యాండేటరీ అంటే కంపల్సరీగా జాయిన్ అవ్విన దేశాలు ప్రపంచంలో కొన్ని ఉన్నాయి. ఇజ్రాయిల్, నార్వే, నార్త్ కొరియా అండ్ స్వీడన్ లాంటి దేశాలు ఎవరైతే యూత్ 18 ఇయర్స్ దాటుతారో వారు ఖచ్చితంగా ఆర్మీలో చేరవలసి ఉంటుంది. ఫైనల్గా కంక్లూషన్ విషయానికి వస్తే ఈ అగ్నిపథ్ స్కీమ్ అనేది ఎంతో మంచి స్కీమ్. మన దేశానికి, మన డిఫెన్స్కి ఎంతో ఉపయోగపడుతుందని ఎంతోమంది మేధావులు ప్రశంసిస్తున్నారు. కానీ కొంతమంది ఆకతాయిలు మాత్రం ఇదే సందు దొరికింది అని చెప్పి పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఈ అగ్నిపథ్ స్కీమ్ ద్వారా ఎన్నో లక్షల కోట్లు సేవ్ అవుతాయి. ఆ సేవ్ అయిన డబ్బుల్ని వేరే డిఫెన్స్ క్యాపిటల్ మీద పెడితే చైనా, పాకిస్తాన్కి ఇక చుక్కలు చూపించవచ్చు. ఈ అగ్నిపథ్ స్కీమ్ ద్వారా ఇండియన్ ఆర్మీలో ఈ యంగ్ పీపుల్ అనేవారు ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉంటారు కాబట్టి ఇక శత్రువు దేశాలు అయిన పాకిస్తాన్, చైనాకు చుక్కలు చూపించవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి. అగ్నిపథ్ స్కీమ్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.